హాయ్, హాయ్. ఎక్కడ పోతున్నారు మేడం? భద్రాచలం. భద్రాచలం భద్రాచలం గుడిలో ఒక పెద్ద ట్రూప్ వేసుకొని 45 మంది అందరూ పాడేవాళ్ళని తీసుకొని గుడిలో పాడడానికి వెళ్తున్నాం. ఓకే, మీరు కూడా రండి, చూపిస్తాం భద్రాచలం అంతా. హాయ్, భద్రాచలం వచ్చాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, భద్రాచలం దిగాం 5:30 మార్నింగ్ టుడే అండ్ 1st February 2025 భద్రాచలం దిగాం. ఈరోజు గుడికి వెళ్ళి దేవుడు ఎదురుగా అందరూ ఒక 40 మెంబర్స్ మా గ్యాంగ్ అంతా పాటలు పాడేసి సాయంత్రం మళ్ళీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ బ్యాక్. లేదు రండి, మనం కూడా తీసుకెళ్తాం భద్రాచలం.
కానీ శ్రీరామ నిలయం, శ్రీ సీతా నిలయం, ఈ టెంపుల్ కార్డు చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దిగుతాం ఇప్పుడు మనం. ఈ ప్రోగ్రామ్కి వచ్చామండి. శ్రీ భద్రాచల రామదాసు 392nd జయంతి గోష్ఠి గానం ఆఫ్ నవరత్న కీర్తనాస్. ఇది ఎస్బీబీ ఛానల్ కూడా ఉంది. హాయిగా ప్రశాంతంగా చూసుకోండి. ఇక్కడ కూడా అని చిత్రకూట మండపం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ శ్రీదేవి, శ్యామల, గణేష్, జగ్గుబాయ్ ఆటో అని వదలడా. సీతా నిలయంలో బస చేస్తాం. అక్కడి నుంచి శ్రీరామ నిలయం కూడా ఉంది పక్కనే. ఈ రెండు చౌల్ట్రీలు అనమాట రూమ్స్ కోసం. దర్శించండి, ధన్యులు కండి. బాగుంది. ఇక్కడ ఈ భద్రాచలంలో ఏమేమి ఉన్నాయన్నీ చూపించారు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. భద్రాచలం వచ్చాం. ఇంకొద్దిసేపట్లో రాములవారి గుడిలో రామదాస్ నవకీర్తనలు పాడడానికి మా ట్రూప్ వచ్చింది. మొత్తం 40 మంది వచ్చాం. అందులో జగన్, శ్యామల, నేను, శ్రీదేవి, శశికళ, మనకు తెలిసిన వాళ్ళు, ఉషా కూడా. మిగతా వాళ్ళందరూ ఉషాకు తెలిసిన వాళ్ళు, శ్రీదేవి తెలిసిన వాళ్ళు, ఇంకోళ్ళు తెలిసిన వాళ్ళు అంతా వచ్చారు. గ్రాండ్ గల ప్రోగ్రామ్ ఇది. ఇక్కడికి వచ్చాం హాయిగా దేవుడి ముందు పాటలు పాడడానికి. ఎక్కడున్నా బ్రేక్ఫాస్ట్ మాత్రం మా షేక్ తాగితే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి, ఫ్యాట్ అంతా పోయి, మజిల్ పవర్ పెరిగి మనం హాయిగా స్ట్రెంత్గా ఉంటాం. ఇది మేము విడిది చేసిన ప్లేస్ ఇది. అక్కడ మారుతి సదనం ఉంది, అక్కడ శ్రీరామ సదనం ఉంది, అక్కడ సీతమ్మ సదనం ఉంది. ఇది మేము ఉండేది సౌమిత్రి సదనం అనమాట. సో అంతా వరుసగా ఇక్కడ అంతా టెంపుల్ వారిది, దేవస్థానం వాళ్ళ రూమ్స్. ఇది 110 రూమ్లో మేము ఉన్నాం. ఇదిగో శ్రీదేవి రెడీ అవుతుంది. అంతా మాదేంటంటే గ్రీన్ యూనిఫామ్ కలర్, ఆల్ షుడ్ బి గ్రీన్ అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఉషా గ్రూప్లో పాడే వాళ్ళందరూ గ్రీన్ డ్రెస్లో వచ్చారు ఈరోజు. ఇంకా కొద్ది క్షణంలో గుడి ప్రాంగణానికి వెళ్ళిపోతాం. భద్రాచలం వచ్చాం. ఇప్పుడు రామవారి గుడికి వెళ్తాం. అక్కడ రామదాసు నవకీర్తనాలు పాడడానికి వెళ్తున్నాం అందరం కలిసి. ఇటు చూడు శ్రీదేవి, ఒక్క నిమిషం, తర్వాత సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇక్కడ మారుతి సదనం, తర్వాత ఈ సౌమిత్రి సదనంలో మేము ఉన్నాం. ఇక్కడ భద్రాద్రి జలప్రసాదం కూడా ఉంది. ఇక్కడ రెడీగా RO ప్లాంట్ వాటర్ కూడా పెట్టారు ఇక్కడ మన కోసం. ఇక్కడ నుంచి ఇప్పుడు పర్రి రామదాస్ నవకీర్తన పడడానికి మేమంతా మా ట్రూప్ అంతా రెడీ అయిపోయారు. అందరూ వస్తున్నారు, బయలుదేరారు. బయటికి వెళ్ళి గుడి పక్కనే ఉంది యాక్చువల్లీ ఈ సదనం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది టెంపుల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ మండపం ఎక్కడైతే ఈ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సింగింగ్ అక్కడికి వెళ్తున్నాయి. గుడికి మా మండపం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 2 minutes వాక్, 2 minutes or 5 minutes వాక్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్వేస్. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం భద్రాచలం. ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం. అఖిల భారత
భక్త మార్కండేయ పద్మశాలి నిత్యాన్నదాన స్థలం అన్నమాట. ఈ రోడ్డు మీదుగా అలా వెళ్తే ఇప్పుడు ఇగో మన భద్రాచలం రాముల వారి గుడి దగ్గరికి వచ్చేస్తున్నాం. నవరత్న కీర్తనలు పాడడానికి వెళ్తున్నాం అండి. రామదాసు నవరత్న కీర్తనలు పాడడానికి అందరం ఒక ట్రూప్ వచ్చాము. హైదరాబాద్ నుంచి 50 మంది పాడతాము. అక్కడ ఆల్రెడీ మిగతా ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు. బ్రహ్మాండంగా ఉంటుంది. రాములవారి గుడి దగ్గరికి వచ్చేస్తున్నాం. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వచ్చేసి గుడి ఆవరణకి వెళ్ళిపోతాం. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఈ భద్రాచలం ట్రిప్లో వీలైనంత వరకు అన్ని భద్రాచలం చూపించడానికి ట్రై చేస్తాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హార్స్ రైడింగ్ వాళ్ళు కూడా తెలియస్తున్నారు. టక్ 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 అని ఆసిపోతుంది. ఇక్కడ ముందే ఈరోజు జరగబోయే సింగింగ్ ప్రోగ్రాం అక్కడ ఉంది. దేవుడి గుడి ఆవరణలో ఉంది. మనం అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాం ఈ భద్రాచలం గుడికి రావడానికి, దేవుడి దర్శనం చేయడానికి. అలాగే ఇక్కడ దేవుడి గుడిలో పాటలు పాడడానికి. జై శ్రీరామ్. దేవుడి గుడి దగ్గరికి వచ్చామంటే షాపింగ్ కాంప్లెక్స్ చాలా బాగుంటుంది. అక్కడ వెళ్తే అది కొందాం ఇది కొందాం అన్నీ కొనాలనిపిస్తుంది. తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్ మన సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్. హాయ్ శ్రీ. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కడైనా వెళ్తాడు. ఏ ఊరు పోయినా సెల్ ఫోన్ డ్రైవింగ్ దానికి తిరుగులేదు. స్టార్ట్ అయింది ఆల్రెడీ. సంరక్షణ మరియు
ఇక ఐదవ రత్నం రామజోగి మందు సమాసరాగం అనితాడు. ఎవరి తారక మంత్రం విన్యాసయాగం ఆదితాడు. పునరపి జననం పునరపి మరణం అన్నట్లు మనందరం పలు జన్మల గుండా సాగుతూ వస్తున్నాం. సంచితం నుండి తెచ్చుకున్న ప్రారంభము కొంత మాత్రమే శాస్త్రాలు చెప్పిన ఈ జన్మలోని అన్ని జన్మల పాపాలు తీర్చుకోవచ్చని భక్త రామదాస్ మనకు ఆశ్వాసిస్తున్నారు. ఇది ఎలా సాధ్యము? కొన్ని సాధన చిట్కాలు చెప్తున్నారు శ్రీ రామదాసు. అన్ని జన్మలలోనూ ఉన్న అన్ని రూపాలు ఆ పరమాత్మ రూపాలు ఎరుగుతూ ఉండాలి. తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు కంటే నేను ఇతరులు అనే తారతమ్యం వదిలి ఉండాలి. వరదలో తప్పకుండా ఉండాలి. మనసులో సదా విశ్వాసం ఉండాలి. ఇదే తారకం, ఇదే మరణ భయం నుండి దాటించు ఒక ఉపాయం అని ఈ కీర్తన ప్రకాశరాగంలో వివరించింది. దీన్ని నిష్కల్పమైన భావంలో ధన్యసనాలు ఎంతో ఎక్కువగా గొప్పగా ఉంటుంది కాబట్టి
ఇక 7వ రత్నం హరిహరి రామ నన్ను అరమర చూడకు కానర రామ అని తాడు. భక్త రామదాసు దాశరథి శతకంలో అంటారు, చేసిది ఘోర కృత్యములు, చేసిది భాగవతాపచారములు, చేసిది నల్లదైవముల చేరి భజించిన వారి పొందు, నే చేసిన నేరములు తనంచు చిక్కులు పెట్టకు అయ్యా, అయ్యా నీ దాసుండనయ్యా భద్రగిరి దాశరథి కథోనిది. అంతేకాదు శ్రీకృష్ణ శతకంలో హరియము 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాథ, హరిని నామమహత్యము హరిహరి పొగడంగా హరి శ్రీకృష్ణ అంటారు కదా. నామస్మరణ శరణాగతికి ద్వారం. హరిహరి రామ అని పిలిచినంత మాత్రాన భగవంతుడు అక్షయ కృపను కురిపిస్తాడని భక్త రామదాసు ఈ కీర్తన ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. శరణాగతి భావన బలంగా వ్యక్తమవుతుంది ఈ కీర్తన. శ్రీరాముని ఆశ్రయించిన భక్తుని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడనే విశ్వాసాన్ని నింపుతుంది. కానడ రాగం దీని స్వర సౌందర్యం భక్తిలోని శరణాగతి భావాన్ని మరింతగా హృదయాన్ని తాకేలా చేస్తుంది. కీర్తన ఇక 8వ రత్నం తక్కువేమి మనకు సౌరాష్ట్ర రాగం అది కాదు. అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకునే తత్వం లోభం. ఉన్నదానిని గుర్తించి ఉత్సవంగా భగవంతుని ఆరాధించడమే నిజమైన రాగం. నిజానికి భగవంతుని సృష్టిలో ఎవరికి తక్కువేమీ లేదని కానీ ఒకే ఒక నిబంధన, రాముడు కావాలి అనుకోవాలి. అలా అనుకుంటే రాముడేమనుకో అంట, పక్కనే ఉన్నవాడు మనం రక్షించకపోతాడా? చక్రధారి రాముడు ఎప్పుడు భక్తులు రక్షణకే కదా. చక్రం అంటే సుదర్శనం, అంటే మంచి సమదృష్టితో చూస్తే ఎక్కడా తక్కువ ఉండదని అనిపించదని భక్తులు చెప్తున్నారు. సౌరాష్ట్ర రాగంలోని సౌకర్యంతో శ్రీ మహావిష్ణువు అవతార వైభవాన్ని చెయ్యి పక్కన జరపండి కొంచెం నిమిషం.
జన్మిస్తున్న స్వామిని చూసిన రామదాసు ధన్యుడైపోయాడు. నామము అన్న క్రియను నాదముతో కలిపి పట్టుకుంటే అదే ధన్యత. ఈ ధన్యత మనకు నాదనామక్రియ రాగంలో అందిస్తున్నారు భద్రాచల రామదాసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఎన్ మహాదేవి గారి రెండు మాటలు చెప్పవలసిందిగా స్పందించుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1వ తారీఖున ఇక్కడ మీరందరూ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరికీ తెలుసు, ఇక్కడ ఈరోజు మొట్టమొదటి రోజున ఈ ఉత్సవాల్ని శ్రీచక్ర సిమెంట్ వారి ఆధ్వర్యంలో కృష్ణమోహన్ గారు ఇంతమంది 400 మంది కళాకారులను ఒక్కచోట చేర్చి ఎస్వీబీసీ టీటీడీ వారి ఛానల్ ద్వారా ప్రపంచానికంతటికీ కూడా ఈ మానాంకాన్ని అందజేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే రామదాసు కుటుంబ సభ్యులైనటువంటి వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటూ ఉంటారు. భద్రాచల క్షేత్రంలో
శ్రీరామనవమి ముక్కోటి ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటామో వాగ్గేయకార ఉత్సవాన్ని కూడా మనం అంత చక్కగా జరుపుకుంటాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కళాకారులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు, మరియు ఇక్కడ నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్రుడు ఇప్పుడు మన ఆలయంలోకి విచ్చేస్తున్నారు. స్వర కైంకర్యం చేయించుకున్నారు. ఆయన వెళుతూ ఉండగా కూడా మన స్వర కైంకర్యం మనము పాడుతూ ఉండొచ్చు, మన అర్చన ఆయనకి అర్పిస్తూ ఉండొచ్చు. కాబట్టి శ్రీ లలితా చంద్రశేఖర్ గారిని తర్వాత కొద్ది పాల్గొన్నారు. సీతారాం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేలకొండపల్లిలో కూడా మనము రామదాస్ గారి జన్మస్థలంలో కూడా ఈ ఉత్సవాల్ని మనం ఘనంగా 3 రోజులు జరుపుకుంటున్నాము. ఈ రోజు అక్కడ కూడా ప్రారంభమైంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మనం ఈ ఉత్సవాలను రామదాసు స్మరణలో మనం జరిపించుకుంటున్నాము. వారందరూ వారి జయంతి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
శీఘ్రంగా తర్వాత కార్యక్రమం ఈ కార్యక్రమం 10:45 నుండి 11:30 వరకు సాగుతుంది. చిత్రకూట మండపం ఇందులోనే ఇప్పుడు పాటలు పాడడం జరిగింది. అందరూ రామదాస్ నవకీర్తనలు పాడారు. జయ శ్రీ హనుమాన్. ఊళ్ళో ఉన్నాం. అది భక్త రామదాస్ అంటే కొత్తగా మన హనుమంతుడు. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కదా రాముడికి. నేను కూడా ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు ఎట్లెక్కి ఊళ్ళోకి వెళ్దాం. జై శ్రీరామ్. హాయ్. ఈరోజు చాలా రష్ ఉంది. ఎందుకంటే చాలామంది వచ్చారు. సింగర్సే 400 మంది వస్తే మిగతా వాళ్ళందరూ కలిసి మొబైల్ వచ్చి ఉంటారు. అయినా కూడా దర్శనం స్పెషల్ దర్శనం ఇచ్చారు మాకు సింగర్స్కి. సో లోపల వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాం. ఇది మెట్లు. ఇక్కడ నుంచి మనకు కెమెరా నాటాడు. పైకి వెళ్ళి రైట్లో దిగితే రాములు వారు ఉంటారు. ఇక్కడ నుంచి కెమెరా నాటాడు. ఈ ఎదురుగా మన ఏది చిత్రకూట మండపం చిత్రకూట మండపం ఎదురుగా గోకులం శ్రీ గోకులం ఉంది. ఇక్కడ మన గోపూజ జరుగుతుంది అనమాట. అక్కడ గోమాతకి ఇప్పుడే స్నానం చేపిస్తుంది. గోమాతలు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గోమాత పూజ జరుగుతుంది. ఏంటి ఎక్కడికొచ్చారా ఇద్దరు? కూలింగ్ గ్లాస్ వేసుకొచ్చారండి. శ్రీరాముల వారిని దర్శించుకోవడానికి భద్రాచలం వచ్చాము. అక్కడ నవరత్న కీర్తనలు పాడడానికి అని చెప్పి నవరత్న కీర్తనలు పాడారా? సామూహికంగా గోష్ఠి గానం చేయడానికి భద్రాచలం వచ్చి శ్రీరామదాసు నవరత్న కీర్తనలు పాడారు. వెరీ గుడ్. భక్త రామదాస్ ఎలా ఉండేవాడు తెలుసా నీకు? భక్త రామదాస్ చూసావు? అక్కడ కాదు, రియల్లో చూసావా? అలానే ఉంటారా? జై శ్రీరామ్. ఈ మెట్లుగా పైకి వెళ్తే లెఫ్ట్లో హనుమంతుడు ఉంటాడు, రైట్లో శ్రీ రామచంద్రుడు. రామచంద్రుడు ఎదురుగా హనుమంతుడు. ఇదంతా మాకు ఇక్కడ పాటలు పాడేసి అలసిపోయారు. ఇప్పుడు పోయి అక్కడ స్పెషల్ లంచ్ ఉంది. లంచ్ తినేసి వెళ్తాం.
గోపాల నరహరి గోవింద గోవింద గోపాల నరహరి కృష్ణ ముకుంద మురారి. जय भक्त रामदास की जय. जय हनुमान की जय. మీరు తిరుపతిలో కాదు, నేను ఇప్పుడు చెప్పులు వదిలి రమ్మంటే వచ్చారు. వాళ్ళు చెప్తారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవుడి ఆవరణలో, దేవుడి సమక్షంలో, దేవుడి ముందు, దేవుడి దర్శనం అయిన తర్వాత ఇప్పుడు అన్నప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నాము. అన్నప్రసాదాలు తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ లోకల్ ఏమైనా ఉంటే సైట్ సీయింగ్ చేద్దాం. జై శ్రీరామ్. దేవుడు పైన ఉన్నాడండి. ఇటు నుంచి దారి లేదు, అటు నుంచి వెళ్ళి పైకి రావాలి. కానీ మెయిన్ మూలస్థానం అంటారు కదా, మూలస్థానం అక్కడ ఉందన్నమాట. రథం పెట్టింటారు. రథం ఉండొచ్చు. ఇక్కడ సీతానగరంకి వచ్చాము. ఇక్కడ సింగర్స్ అందరూ చూడండి, ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క కలర్లో ఉంటారు. ఇక్కడ ఒక గజంతా కలర్ కనిపిస్తుంది కదా, వాళ్ళు గ్రూప్ అనమాట. మాది గ్రీన్. సో ఇలా గ్రూప్ వైజ్ అందరూ వచ్చిన వాళ్ళందరూ సింగర్స్ అందరికీ ఇక్కడ మనకి టెంపుల్ తరఫు నుంచి భోజనం పెట్టారు. ఓన్లీ ఫర్ ద సింగర్స్కి ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారు సెపరేట్గా. ఈ గజంతా కలర్ తర్వాత ఆ గ్రీన్ సరే హైదరాబాద్లో మా గ్రూప్, మళ్ళీ అక్కడ ఒక ఇద్దరు వాళ్ళు కలర్ శారీ తీసుకొని ఒక యూనిఫామ్ చేస్తాం.